క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో దేవుడి ఉదయకాలం మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. సామెతల గ్రంథము 4వ అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకం పొందినట్లు ఆలకించుడి. నేను మీకు నా బోధను త్రోసి నేను మీకు ఉపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడనై ఇంటిని, నా తల్లి దృష్టికి సుకుమారుడనే యొక్క కుమారుడని ఉంటిని. నీ పూర్ణ ఉదయంతో నా మాటలను చెవినుకొనును, నా మాటలు పట్టుకొనిమ్ము. నా ఆజ్ఞలను గాయకొనిలా నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. ఇక్కడ ఏమంటున్నానంటే, దేవుడు కుమారులారా, తండ్రి ఉపదేశము ఆలకించుడి. ఏం చెప్తున్నాడు? ఈ లోకంలో యవన బిడ్డలకు దేవుడు సామెతల గ్రంథంలో జ్ఞానం గురించి బోధిస్తున్నాడు. తర్వాత ఇంకో మాట అంటాడు, వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించమన్నాడు. ఎటువంటి జ్ఞానం అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము, పరిశుద్ధమైన జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము, యేసు ప్రభును గూర్చిన జ్ఞానం. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడు. మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. అంటే పరిశుద్ధుడైన యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని మానవుడు కలిగి ఉంటే అంటాడు ఉపదేశము ఆలకించమంటాడు. రెండవది, బోధను త్రోసివేయకుడి. నా మాటలను నువ్వు జాగ్రత్తగా వినినెడలా నీవు బ్రతుకుదువు. తర్వాత నా ఆజ్ఞలను గైకొన్న ఎడలా నీవు బ్రతుకునుడు. మీరు వివేకము నొందునట్లు. అంటే పావురం వలె నిష్కపటులై, పాము వలె వివేకులై జీవించు. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు సూటిగా మీతో మాట్లాడును గాక. తండ్రి ఉపదేశం అంటే పాపమును విడిచిపెట్టుట తండ్రి చిత్తం, తండ్రి ఉపదేశం అది. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. నేను నా తండ్రి దృష్టికి కుమారుడనై ఇంటిని, సుకుమారుడనై ఇంటిని. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏదైనా వనంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, పాపాన్ని సృష్టికి లోకానికంతా తీసుకొని వచ్చారు. తిరిగి ఆ పాపాన్ని మళ్ళీ యేసు ప్రభు ఈ లోకంలో రక్షకుడుగా జన్మించి శిలువ మరణం పొంది రక్తము కార్చి మరణించి తిరిగి లేచి పునరుద్ధార శక్తితో నింపాడు, రిజరక్షన్ పవర్. దేవుని గూర్చిన జ్ఞానం నీ బిడ్డలకు బోధించు. యేసు ప్రభును గూర్చిన కృప గురించిన జ్ఞానం నీ కుటుంబానికి బోధించు. నీకు నువ్వే బోధించుకో. కొంతమంది అనుకుంటారు, ఏదోలే మనకు లోక జ్ఞానం ఉంది, బ్రతుకుతాను. ఈ లోక సంబంధమైన జ్ఞానములో మనం ఓడిపోతాం. అందుకే అంటున్నాడు, నా కుమారులారా, నా ఉపదేశమును ఆలకించుడు. తర్వాత ఇంకొక మాట అంటాడు, జ్ఞానము విడువక ఉండినడలా అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించినడలా
అది ఎవరిని గూర్చిన ఒక జ్ఞానం ఇది? యేసు ప్రభుని గూర్చిన జ్ఞానం నువ్వు కలిగి ఉంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మీయమైన జ్ఞానము ప్రభువు మీకు దయచేయును. లోకంలో ఎంతో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంగా దేవుడు చెప్పేది పరిశుద్ధమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, ఆయన రక్త ప్రోక్షణ గురించిన జ్ఞానం, ఆయన పుట్టుక జ్ఞానం. ఆయన జ్ఞానవంతుడు గనక మనల్ని జ్ఞానవంతులుగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. హృదయం అనే ఆలయములో ప్రభువు లేకుండా మనం ఎంత బ్రతికినా, ఎన్ని కోట్లు సంపాదించినా, వార్తల్లో ఒక చోట చూస్తే పాపం ఇద్దరు స్నేహితులు, ఈరోజే చూశాను యూట్యూబ్లో, పక్కపక్కనే ఆ పిల్లలు 10th వరకు చదువుకున్నారు, తర్వాత ఇంటర్ తర్వాత మంచి అమెరికాలో ట్రైనింగ్కి ఇద్దరు వెళ్ళారు. వాళ్ళ తల్లిదండ్రులు హిందువులో ఉంటారు, ఏడుస్తున్నారు. వాళ్ళు కారులో పోతుంటే ఎనికల నుంచి ఇంకొక కారు ఓవర్టేక్ చేస్తూ వాళ్ళ కారు గుద్ది ఆ ఇద్దరు బిడ్డలు చనిపోయారు. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఈ లోక సంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైన స్నేహితులు, ఈ లోక సంబంధమైన ప్రభువు నెరగక నువ్వు నేను ఉంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారు, అమెరికాలో మా బిడ్డలు చక్కగా చదువుకొని ఒక 3-4 ఏళ్ళు అయితేనే మంచి సంపాదనతో ఇక్కడికి వస్తారు. తల్లిదండ్రులు ఆశపడంలో తప్పు. అందుకే తల్లిదండ్రులారా, మీ యవన బిడ్డలకు బోధించండి, యవనుడా నీ యవనమును బట్టి ఎవడు నిన్ను మాటలోను, విశ్వాసములోను, పరిశుద్ధతలోను విశ్వాసులకు మాదిరిగా జీవించు. జ్ఞానం అంటే యేసు ప్రభు కూర్చిన జ్ఞానం, పరిశుద్ధమైన జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం, ఆరాధనమైన జ్ఞానం. దేవుడు జ్ఞానవంతుడు కనుక మనలను జ్ఞానవంతులుగా చేయను. లోకంలో కొన్ని గంటలు మాట్లాడు, నీకు శాంతి వస్తుందా? 1 గంట బైబిల్ చదివి ప్రార్థన చేయి, నెమ్మది కలుగుతుంది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే ఒట్టి రొట్టె మొక్క తినుట నెమ్మది కలిగి జీవించుట. ద నాలెడ్జ్ యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని, ఆయనను వెతుకు. నేను పనిచేసే హాస్పిటల్లో పైపులు పగిలిపోయి మధ్యాహ్నం వస్తేనే కుళాయి వస్తుంది. అవి ఎట్లా వస్తాయంటే, ఒక భూమిలో నుంచి నీళ్ళు వస్తున్నాయేమో అనుకుంటాం, అట్లా నీళ్ళు వస్తూనే ఉంటాయి, కారిపోతూ ఉంటాయి. ఎండిన భూమిలో దేవుడు జ్ఞానాన్ని, నీటిని, దుబాయ్ పట్టణం ఎండిన భూమి, ఎడారి భూమిలో వరద వచ్చి కొట్టుకొని పోయినాడు. నేను ఎందుకు చెప్తున్నాను? ఎండిన జీవితమే యేసు ప్రభువుకి కావాలి. అప్పుల్లో ఉన్న వాళ్ళే దేవునికి కావాలా? సమస్యలతో సతమతమైన వాడే దేవుని అర్థం చేసుకోవాలి. బాగా ఒక 2 బంగ్లాలు ఇచ్చి, ఒక 3 ఏసీ కార్లు ఇచ్చి సువార్త ప్రకటించంటే నేను ప్రకటిస్తానా? వద్దులే ప్రభువా, రేపు పోతా కానీ, వద్దులే ప్రభువా, ఇంకో వారం పోతా కానీ. అందుకంటున్నాడు, ఓ మానవుడా, నీవిచ్చిన డబ్బు, దేవుడిచ్చిన డబ్బు, సంపాదన అన్నిటికంటే వాటిని నువ్వు అనుభవించాలంటే నువ్వు ప్రాణంతో ఉండాలా. ప్రాణంతో ఉండాలంటే యేసు ప్రభు గురించిన జ్ఞానం నీకు తెలియాలా, నాకు తెలియాలా. యేసు ప్రభు గురించిన ఆయన రక్షకుడు, లోకరక్షకుడు, మరణాన్ని జయించి లేచినాడని నువ్వు సువార్త ప్రకటించాలి. అసలు నీలో జీవమే లేకుంటే దేవుడిచ్చిన జీవాన్ని పక్కకు పెట్టి సాతానుడు గాడిచ్చే జ్ఞానం కోసం పరిగెడుతున్నాడు. అందుకే బిడ్డల కోసం ప్రార్థించండి. మీ బిడ్డలు ఎక్కడ చదవడానికి వెళ్ళినా, ఏ ఫ్రెండ్స్తో వెళ్ళినా, పరిశుద్ధుడా నీ దేవదూతల్ని పంపు వాళ్ళ చుట్టూ.
ఆకాశ మార్గంలో, విమాన మార్గంలో, కార్లలో, ఎక్కడికి వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా కూడా ప్రభువా వాళ్ళని దేవదూతలు కావాలించి కాపాడి రక్షించు. నీవు దేవుని జ్ఞానమును ప్రేమించిన ఎడల ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుడే జ్ఞానవంతుడు, దేవుడే పరిశుద్ధుడు. ఎన్ని ఆపదలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత రోగమున్నా, ఎంత వ్యాధి ఉన్నా యేసు ప్రభు మాత్రమే మన కుటుంబాలకు న్యాయాన్ని జరిగించింది. పాతవి విడిచిపెట్టు. వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అనేవి వదిలిపెట్టేయి. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకు మారు మనసు కలుగుతుంది. వాళ్ళే నీ ఇంటి దగ్గర వచ్చి నీ డబ్బులు ఇచ్చేస్తారు. అది దేవుడు చేసే పని. తీర్పు తీర్చొద్దు, వాళ్ళని శపించొద్దు అంటాడు దేవుడు. నీ నోట ఆశీర్వాద వచనమే తప్ప నువ్వు నష్టపోయినావా, లక్షలు కోట్లు పోయినావా, అవన్నీ ప్రభు కప్పచెప్పు. ప్రభు వాళ్ళని చూసుకుంటా. అందుకే నేను మా బిడ్డలకు కూడా చెప్తున్నా, ప్రార్థన చేసుకొని వెళ్ళండి, వాక్యము చదవండి, సండే స్కూల్కి వెళ్ళండి, VBSకి వెళ్ళండి. చిన్న బిడ్డలారా, సంఘములో నీ పాత్ర పరిశుద్ధమైన పాత్రగా, దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా నేను బ్రతక. మన పుట్టుక అసాధారణమే. అబ్దుల్ కలాం గారు అంటారు, మన పుట్టుక అసాధారణమే కానీ మన మరణము చాలా భయంకరంగా. అంటే అట్లాంటి నువ్వు ఇంకా బ్రతికి ఉంటే మంచిదని నేను తలుచుకోవాలి జనాలు. అట్లాంటి జీవితం గడపాల. నీ మరణం అనేకులకు, యేసు ప్రభు మరణం, పునరుద్ధారం, రక్త ప్రోక్షణం, అనేకుల పాపాలు క్షమించబడి ఆయన మరణం ఒక పెద్ద హిస్టరీ ఆఫ్ ద లెజెండ్. ఆయన లెజెండ్ కంటే ఎక్కువ. ఆయన దేవుని కుమారుడిగా వచ్చి శరీరంలో రక్తము కార్చి పాపక్షమాపణ కలిగించి ప్రపంచానికి, సర్వలోకానికి, సర్వ సృష్టికి రక్షణ. ఆయన జ్ఞానం అది. నువ్వు ఏమనుకున్నా జరగదు, నేనేమనుకున్నా జరగదు. దేవుడు నీ కుమార్తెని ఏం చేయాలను, నీ కుమారుని ఏం చేయాలో, నిన్నేం చేయాలో, నీ అప్పులు ఎట్లా తెంపాలో దేవుడు ఆలోచిస్తుంటాడు. ఆయనకు నీ సమస్యలు అప్లికేషన్ పెట్టేయి, ప్రార్థన చేయి. దేవుడు ఒక్కొక్కటికి క్రమముగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అందుకే ప్రార్థన ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో కృప ఉంటుంది. ప్రార్థన లేని ఇల్లు, హృదయం అనే ఆలయంలో ప్రార్థన లేకుంటే నీ కుటుంబం వర్ధిల్లదు. ప్రార్థన, ఆరాధన, వాక్యం ఒక్క 20 నిమిషాలు కేటాయించు దేవుని కోసం. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కోసం మొరపెట్టు. ప్రభు విడుదల అనుగ్రహిస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాలంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రం, 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 స్తోత్రం. అద్భుతకరుడా స్తోత్రం, ధవలవరుడా స్తోత్రం. మా కుటుంబంలో ఉదయం నుంచి ఇంతవరకు మా ప్రాణములను కాపాడి రక్షించిన దేవానికి స్తోత్రం. మా పాపములను క్షమించిన దేవానికి స్తోత్రం. మాకు జెస్సీకి ఇచ్చిన ర్యాంకును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చరణ్ను బట్టి నీకు స్తోత్రములు. బిడ్డలు VBSకి వెళ్తుండగా ఉదయకాలంలో వాళ్ళ చుట్టూ దేవదూతల కంచెను, అగ్ని కంచెను వేయండి. వాళ్ళు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు దేవుని దూతలు ఆ బిడ్డలను కాపాడుదురుగాక. సంఘంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ, CC సంఘంలో కాదు, కర్నూలులో జరుగుతున్న VBS సంఘాలన్నిటినీ జ్ఞానముతో నింపమని, పరిశుద్ధమైన జ్ఞానముతో అభిషేకించమని ప్రార్థన చేస్తూ, రోగుల కొరకు, అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, అన్నం లేక ఆకలితో ఒక్క పూట అన్నం లేక బాధపడుతున్న వృద్ధుల కొరకు, అప్పుల్లో బాధపడుతూ ఉన్న బిడ్డలను విడిపించండి. ఆర్థిక సమస్యలు తొలగించండి. ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ రక్త ప్రోక్షణం కలిగించి బిడ్డలందరికీ తండ్రి ఏమి చేయాలో నీ చిత్తమునైనా అది మా ఇళ్ళలో జరిగించమని, మమ్మల్ని నీ కృపలో వాడుకొనుమని, పరిశుద్ధాత్మ జ్ఞానముతో అభిషేకించమని, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
దేవుడు ఎవరిని లేపుతాడో, ఎవరిని ప్రేరేపిస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు జరిగించును గాక. భార్యాభర్తల మధ్య సమాధానం, అత్తాకోడల మధ్య సమాధానం, సంఘంలో సమాధానం, స్నేహితుల మధ్య సమాధానం, అమెరికాలో చదువుతున్న బిడ్డలందరినీ నీ కాపాడి రక్షించు. నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించు. యేసు నామములో అడుగుతున్నాం. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. మా మినిస్ట్రీకి మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే మంత్లీ మీటింగ్ కొరకు, అదేవిధంగా ప్రేయర్ హాల్ స్థలం కొరకు మా ఫోన్ నంబర్ 7659091876. మీ గుప్పిలు విప్పి జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. అనేక ఆత్మల రక్షణ కొరకు తిరుగుటకు కృప చూపించమని ప్రభు పేరిట కోరుకొనుచున్నాను. ఆమేన్.